హారర్ అభిమానులకు అబ్బురపడిచిన ఒక హాలీవుడ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భయంకరమైన సన్నివేశాలతో ఈ సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ పక్కాగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం ట్విస్టులే ఉంటాయి. ఒక నిషేధించిన సినిమాని రీషూట్ చేయాలనే ఒక యువకుడితో ఈ స్టోరీ మొదలవుతుంది. ఆ తర్వాత ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో ఉంది, స్టోరీ ఏమిటి అనే వీడియోలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ విషయానికి వస్తే టైలర్ ఒక ఫిల్మ్ స్టూడెంట్. 1980 సంవత్సరంలో నిషేధించబడిన ది హిల్స్ రన్ రెన్ అనే వివాదాస్పద హారర్ చిత్రంపై మక్కువ చూపిస్తాడు. ఈ షూటింగ్ సమయంలో ఈ సినిమా దర్శకుడు విల్కన్ వైలర్ కాన్కానాన్ అదృష్టమైపోతాడు. ఈ ఫిల్మ్ కాపీలు కూడా లేకపోవడంతో టైలర్ దాని గురించి డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకుంటాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ సెరీనా, స్నేహితుడు లోలో, కాన్కానాస్ కూతురు అలెక్సాతో కలిసి సినిమా షూటింగ్ జరిగిన అడవుల్లో లొకేషన్ కు వెళ్తాడు. ఈ అడవిలోకి వెళ్లిన తర్వాత అక్కడ వీళ్ళు స్థానికుల చేత బంధించబడతారు. కానీ సినిమాలోని భయంకరమైన బేబీ సేఫ్ మాస్క్ ధరించిన కిల్లర్ వారిని రక్షిస్తాడు. ఆపై వారిని మళ్లీ వేటాడటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు బేబీ సేఫ్ వీళ్లపై దాడి చేస్తాడు. టైలర్ స్పృహ తప్పుతుంది. సిరీనా అక్కడ నుంచి పారిపోతుంది. అలెక్సాను అతను పట్టుకుంటాడు. టైలర్ మేల్కొన్నప్పుడు తనను వీల్ చైర్ కు కట్టివేసి ఉన్నట్లు గ్రహిస్తాడు. అక్కడ ఈ సినిమా గురించి అసలు రహస్యం బయటపడుతుంది. 20 ఏళ్ల క్రితం కాన్కానాన్ నటులను నిజంగా చంపి సినిమాల్లోని మరణ సన్నివేశాలను రియల్ గా చిత్రీకరించాడు. అందుకే సినిమా నిషేధించబడింది. ఒక షాకింగ్ ట్విస్ట్ లో బేబీ ఫేస్ అలెక్సా కాన్కానాన్ల మధ్య అనైతిక సంబంధం నుండి జన్మించిన వారి కొడుకు అని తెలుస్తుంది. ఈ స్టోరీ ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది. క్లైమాక్స్ వరకు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇక వీళ్ళంతా ముసుగు మనిషి చేతిలో బలవుతారా, అక్కడి నుంచి బయట పడతారా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి ది హిల్స్ రన్ రెడ్. 2009లో విడుదలైన అమెరికన్ ఫ్లాషర్ హర్రర్ చిత్రం. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, పాంతాంగో ఎట్ హోమ్ లో అందుబాటులో ఉంది. IMDbలో 5.4/10 రేటింగ్ ను పొందింది. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.